వేతి న్యూస్ లక్ష్యం సమాజిత. ప్రస్తుతం మనం మాజీ జెడ్పీటీసీ చండూరు మున్సిపల్ కౌన్సిలర్, స్వశక్తితో ఎదిగినటువంటి నేత, స్వయం కృషితో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నేత. ఇలాంటి నేతను చాలా అరుదుగా చూస్తాం. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల రాజకీయ పరిస్థితుల్లో మనతో చర్చించడానికి వేతి న్యూస్కి సమయం ఇచ్చారు. ప్రస్తుతం మనతో పాటు అనపర్తి శేఖర్ గారు ఉన్నారు. వారితో మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం సార్. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల్లో హాట్ టాపిక్గా మరి అటు రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా మునుగోడు వైపు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక కౌన్సిలర్గా మాజీ జెడ్పీటీసీ ఉన్నటువంటి మీరు, టీఆర్ఎస్ అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు, ప్రస్తుతం ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రచారం ఎలా సాగుతుంది? మేము గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రజలు మాకు స్వాగతిస్తూ, వారు ఆశీర్వదిస్తూ, తప్పకుండా పలువురు రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి కేసీఆర్ గారికి మేము కృతజ్ఞత తెలియజేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. మేము ఖచ్చితంగా కారుకు ఓటేసి కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు వారి స్వయంగా వారే అంటున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కౌన్సిలర్ మీకు అంటూ ఒక వార్డు ఉంది. ఆ వార్డులో పరిస్థితి ఎలా ఉంది? మీతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆర్ రమేష్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరు ప్రచారంలో భాగంగా ఎలా ముందుకు సాగుతున్నారు, ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు? మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, అరూర్ రమేష్ గారి నాయకత్వంలో ఒక టీం వర్క్ చేస్తున్నాం. పని విభజన చేయించుకుంటున్నాం. ఒక మంచి కోఆర్డినేషన్లో వెళ్ళి మంచి ప్రచారం చేస్తున్నాం. 95% మాకు టీఆర్ఎస్కు ఇక్కడ బలం. కొత్త నేత ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి ఆర్ రమేష్తో ఎలా ముందుకు వెళ్తున్నారు? అసలు ఇదివరకు గతంలో చూసుకుంటే ఎన్నికలు అయితే ఏ ప్రాంత నేత అయితే ఆ ప్రాంత నేతతో ప్రచారం తీసుకున్నారు. కొత్తగా ఇన్ఛార్జీలు పెట్టారు, వాళ్ళతో కలిసి ముందుకు సాగుతున్నారు. వారు ప్రజాహిత నేత, వారికి 1,00,000 ఓట్ల పైగా మెజారిటీ వచ్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన, ప్రజాప్రతినిధి. అయితే అసలు వారు ప్రజల్లోకి లోతుగా మమేకమై ఆయన ఇమిడిపోయాడు ప్రజలు. కొద్ది కాలంలోనే, 15-20 రోజుల కాలంలోనే ప్రతి ఒక్కరి ఆయన పేరు పెట్టి పిలవడం, వారితోటి అంత సన్నిహితం పెంచుకున్నాడు. వారి వల్ల మాకు చాలా మంచి జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఉప ఎన్నికల్లో కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు అభ్యర్థి మీద కొన్ని వ్యతిరేకతలు ఉన్నా కూడా అవి పక్కన పెట్టేస్తే ప్రస్తుతం సంక్షేమ పథకాలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ని చూసి, కేసీఆర్ని చూసి ఓటేయాలా, అభ్యర్థిని చూసి ఓటేయాలా? ఇక్కడ అభ్యర్థి ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్. టికెట్ ఎవరికి ఇచ్చినా మొదటి నుంచి మేము అనుకునేది ఏంటంటే, టికెట్ ఎవరికి ఇచ్చినా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడికే కదా ఇచ్చేది. ఇక్కడ జరుగుతున్నది ప్రజెంటు కామన్గా వచ్చిన ఎన్నిక కాదు. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని ఒక కృత్రిమ ఎన్నికను సృష్టించారు బీజేపీ వారు. రాజగోపాల్ రెడ్డి స్వయంగానే అన్నాడు, ఇలా కేసీఆర్ తలుచుకుంటే ఉప ఎన్నిక రాలేదు, మా అమిత్ షా తలుచుకుంటే ఉప ఎన్నిక వచ్చిందని. సరే, 18,000 కోట్ల కాంట్రాక్ట్ అది అయిందా తర్వాత విషయం. కానీ కృత్రిమంగా బీజేపీ వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి గారు సృష్టించినటువంటి ఈ ఎన్నిక. కాబట్టి దీన్ని మేమేమనుకుంటున్నామంటే, అభ్యర్థిని కాదు, టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి, కేసీఆర్ గారికి, మోడీ గారికి మధ్య జరుగుతున్న యుద్ధం అని భావిస్తున్నాం. ఏదైతే మనం ఉప ఎన్నికల్లో చూస్తున్నాం, కొంత మేరకు అది గతంలో పార్టీ మారి సంక్షేమ అభివృద్ధి టీఆర్ఎస్ వల్లే జరుగుతుందని మీరు పార్టీ మారారు. అందులో భాగంగానే సంక్షేమ అభివృద్ధి పథకాలు మీ వార్డులో, మున్సిపల్ పరిధిలో చేసేస్తారు. ప్రస్తుతం మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, దళిత నేత అన్నపర్తి శేఖర్ని రాజకీయంగా ఎదుగుదలకు అడ్డుకుంటుంది టీఆర్ఎస్ అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? నన్ను టీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుంది కదా, నాకున్న మర్యాద, నాకు ఇచ్చే గౌరవం మా మంత్రి గారు కానీ, ఇప్పుడు మా కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, జిల్లా నాయకత్వం కానీ, అక్కడ ఉన్నదంతా దాదాపుగా మా టీడీపీ, మేమంతా టీడీపీ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం మా టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళనే. కానీ నన్ను అడ్డుకునేది ఏముంది? మీరు ఇందాకనే చెప్పారు కదా, స్వయంగానే ఎదిగిన వచ్చిన ఉన్నాయి. నేను పూరిగుడిసరికి వెళ్ళి వచ్చినవి. నన్ను అడ్డుకునేది ఏముంది? ఆ అడ్డుకునే ప్రయత్నం రాజగోపాల్ రెడ్డి గారు నన్ను చేసిండ్రు కాబట్టే నేను ఆయన నుంచి దూరం అయినా. అలాగే మంత్రి జగదీష్ రెడ్డి గారు మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి.
ఒకనాడు ఒక సందర్భంలో చండూరు పేరు వినిపిస్తే అన్నపతి శేఖర్ మాత్రమే గుర్తొస్తారట అని ఒక సందర్భంలో చెప్పారు. ఈ మధ్యన ఉన్న సంబంధాలు ఎలా ఉంటే వారి నుండి ఆయన అందరితోనే అలాగే ఉంటాడు. కాకుంటే ఏంటంటే కొంచెం మనం ఆ సార్ ఏ పని అప్పగించినా కూడా దాన్ని సక్సెస్ చేసినాం ఇప్పటివరకు. కాబట్టి కొంచెం ఆప్యాయంగా నన్ను మంచిగా చూసుకుంటాడు. వారు కూడా వారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒక పెద్ద ఉన్నతమైన హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను ఒక సొంత కొడుకులాగా చూసుకుంటాడు. అది అయితే వాస్తవం. ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మునుగోడు సభలో ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులు ఎక్కువ శాతం ఉన్నారు, అలాగే చేనేత కార్మిక వర్గం కూడా ఎక్కువ ఉన్నారు. రైతులకేమో మోడీ మీటర్లు పెట్టాలా అని చెప్పేసి 3 మీటర్లు పెడుతున్నాడు, దీనివల్ల మన సంక్షేమం అయిపోతుంది, ఇబ్బందులు పడుతున్నాయి అంటున్నాడు. అలాగే చేనేత కార్మిక వ్యవస్థ మీద కూడా 5% జీఎస్టీ పన్ను వేసి చేనేత కార్మికుల భవిష్యత్తు నడ్డి విరుస్తున్నారు. ఇది ఎంతవరకు చూసుకోవచ్చు? 100% ఇప్పుడు రైతుల విషయానికి వచ్చేసరికి పక్క రాష్ట్రాలలో బీజేపీ పాలిత ప్రాంతాలలో మీటర్లు పెట్టారు. ఆ విషయం రైతులు బాగా నాటుకుపోయింది. ఈ విషయం బీజేపీ ఈ కార్పొరేట్ ప్రబంధ హస్తాలు మునుగోడు పైన పడ్డాయి. 80% మనం బీజేపీకి ఓటేస్తే ఆ కరెంటు మీటర్కు వేసినట్టే, మీటర్ మనం పెట్టుకుంటే అంగీకరించినట్టే అనేది రైతులు 100% గమనించారు. తర్వాత రైతు బంధు కేసీఆర్ గారు, ప్రజాబంధు కేసీఆర్ గారు, ఏదేమైనా కేసీఆర్ గారికి ఓటేస్తాం తప్ప రైతులకు ఎలాంటి సహాయం చేయని ఈ మోడీ ప్రభుత్వానికి, ఈ బీజేపీ ప్రభుత్వానికి మేము సహకరించమని చెప్పేసి నిర్ణయించుకుంటారు. అలాగే చేనేత విషయానికి వచ్చేసరికి జిఎస్టీ, బీజేపీ జిఎస్టీ ఇస్తే టీఆర్ఎస్ జియో ట్యాగింగ్ ఇచ్చింది, చేతన్న బీమా ఇచ్చింది. ఇలా నూలు మీద ముడిసరుకు మీద జిఎస్టీ వేయడం వల్ల ఉత్పత్తి కావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఉత్పత్తి ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ వస్త్రాల ధరలు కూడా పెరుగుతాయి కదా, ముడిసరుకు ధరలు పెరిగినప్పుడు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇలా 50 సంవత్సరాలకే చేనేతకు 50 సంవత్సరాలకి, ఎందుకంటే వారికి కళ్ళకు సంబంధించి చాలా ఇబ్బంది అవుతుంది, కూర్చొని కాళ్ళు బాగా ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో 50 సంవత్సరాలకే వారికి పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చేనేత అన్నలు కూడా 100% కేసీఆర్ సార్కి సపోర్ట్. ఒక చేనేతనే కాదు, అన్ని వర్గాలకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు. కాబట్టి 100% రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఇలాంటి నాయకులు కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పన్నులు వేస్తున్నప్పుడు కేంద్రం మరి ప్రభుత్వం నుండి వాటిని నిరోధించాలి, ఎదుర్కోవాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? ఈరోజు బీజేపీ మీద దేశవ్యాప్తంగా గొడవకు యుద్ధానికి బీజేపీ చేస్తున్న అరాచకాలకు అడ్డుకునేటందుకు ధైర్యంగా ముందుకు వచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. మీరు చూస్తున్నారు, ఎన్నో బ్లాక్మెయిల్ చేసినా భయపడతారు. ఎప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 3-3.5 సంవత్సరాలకి వెళ్ళి కేసీఆర్ గారిని జైలు వేస్తాం అంటారు. కానీ అన్న బీజేపీలే తప్పు పనులు చేసి జైలుకి పోయారు. కానీ ఎన్నడూ కూడా అబండాలు అధికార పార్టీ కేంద్రంలో ఉండి వాళ్ళకి ఒక సిబిసిఐ ఉంటాయి, ఈడీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. వాళ్ళ ఆరోపణలు చేయడం ఏంది? వారు దలుచుకుంటే ఉన్న వాస్తవాన్ని వెలికి తీసి నిరభ్యంతరంగా జైల్లో పెట్టవచ్చు తప్పు చేసిన వ్యక్తిని ఎవరినైనా. కానీ అది వారి అధికారం చేతిలో పెట్టుకొని కేసీఆర్ గారిని జైలు వేస్తాం, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను జైలు వేస్తాం, కవిత గారిని జైలు వేస్తాం అని చెప్పడం అది చాలా సిగ్గుచేయడం. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పెద్ద మొత్తంలో కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలు, భూ కబ్జాలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటకేలకు వారికి జైలు వేస్తాం, సిబిసిఐడి ఈడీ ఎంక్వైరీ పెట్టి తప్పకుండా వాళ్ళకు శిక్ష పడేలా చేస్తాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం అంటున్నారు. ఎటకేలకు బీజేపీ గెలుపు ఖాయం, టీఆర్ఎస్ పతనం ఖాయం అంటున్నారు. ఈ గెలుపుతో బీజేపీతో దానికి మీరేమంటారు? అసలు బీజేపీ మన దగ్గర డిపాజిటే రాదు కదా, గెలిచేది ఎక్కడి డిపాజిటే రాదు మన దగ్గర. నెంబర్ 1 వాస్తవం ఏంటంటే ఓట్ బ్యాంక్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంటుంది, పర్మనెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. సరే కొన్ని సంక్షేమ పథకాలు తర్వాత పార్టీ పరంగా కానీ నాయకత్వం కానీ కొంచెం బలంగా టీఆర్ఎస్ పార్టీకి ఉంది. కొంచెం ప్రజలు అన్ని విధాల ఆలోచన చేశారు. మా దగ్గర ఫ్లోరింగ్ రాష్ట్రం మొత్తం అమలవుతున్నాయి ఈ సంక్షేమ పథకాలు అనేది. కానీ మునుగోడు కాన్స్టిట్యున్సీకి అతి భయంకరమైనది ఏంటంటే ఫ్లోరింగ్ సమస్య. ఆ ఫ్లోరింగ్ సమస్యను తీర్చింది ఎవరు? ఇవాళ వాస్తవంగా నేను తెలుగుదేశం పార్టీ అంటే నాకు అభిమానం, నేను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని. కానీ ఆ రోజుల్లో కూడా ఏదో ప్రయత్నాలు జరిగినాయి.
ఈ చిట్టినలని ఇక్కడ మనకు తాగునీరు కొంచెం అందించింది. తర్వాత ఏ ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోలేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఇంటింటికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించి ఫ్లోరిన్ రహిత ప్రాంతంగా, తర్వాత చెరువులు పూడ్చివేసినటువంటి ఘనత ఉపాధి హామీ పథకంలో ఎంతసేపు ఉన్న పైన తీసారు. ఆ మిషన్ కాకతీయ ద్వారా చెరువులను మొత్తం ఉడక తీసేసి వాటిలో వరద నీటిని వచ్చిన నీళ్ళను ఆపి గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా చేసినటువంటి వ్యక్తి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మా మునుగోడు ప్రాంతంలో ఫ్లోరిన్ రహిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన వ్యక్తికి 100% మునుగోడు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలుపుతూ అంత కాన్స్టిట్యున్సీ మొత్తం ఏకగ్రీవంగా ఆయన రుణాన్ని తీర్చుకోవాలని చెప్పేసి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. అంతేకాదు మీరు గమనిస్తే హ్యాట్రిక్ నల్లగొండ జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికలు జరిగినాయి. గతంలో 2 జరిగినాయి, ఇది 3వది. ఆ 2 గెలిచినాం. ఈ 3వది గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాం టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఎటకేలకు హ్యాట్రిక్ సాధిస్తా అంటున్నారు. మరి పాల్వాయి రేవంతి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రాజీనామా చేశారు. ఎటకేల సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ మేమే గెలుస్తాం, ఎటకేల గెలిచేది మేమే కాంగ్రెస్ స్థానం కాబట్టి ప్రజలు మాకు పట్టం కడతారు, టీఆర్ఎస్ బీజేపీ మాకు పోటే కాదు అని అంటున్నారు. దాని గురించి రాజకీయ పరంగా కొన్ని విరుద్ధంలు ఉంటాయి. రాజకీయ పరంగా ఒకసారి ఆలోచిస్తే ఒక పార్టీకి సిద్ధాంతం, ఇంకొక పార్టీ సిద్ధాంతం, ఇంకో పార్టీ సిద్ధాంతం వేరు ఉంటాయి. ఇది సిద్ధాంత పరంగా రాజకీయ పార్టీగా చూడకుండా ఇక్కడ ధర్మయుద్ధం జరుగుతుంది. ఒక కార్పొరేట్ వ్యవస్థకు, ఒక ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. కాబట్టి ఈరోజు సిపిఐ సిపిఎం వామపక్షాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు అన్ని అంశాలను పక్కకు పెట్టి ఈ కమలం పువ్వును మొగ్గలోనే తీసేస్తేనే రాష్ట్రం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది. కాబట్టి మేము 100% టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం అన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మిగిలిన పార్టీ వారికి బీఎస్పీ కానీ, తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రధానంగా మిగిలిన పార్టీలకు కూడా నేను చేతులు మొక్కి జోడించి చెప్పేది ఏంటంటే, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డిని, కోమటిరెడ్డి బ్రదర్స్ను రాజకీయాల నుండి తప్పించే ప్రయత్నం నెంబర్ 1 చేయాలి. ఎందుకంటే వాళ్ళు మొత్తం డబ్బు రాజకీయాలు ఇలా వాళ్ళు ఎక్కడో దోసుకొని వస్తారు, ఎక్కడో చేస్తారు. అవి తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీలో అడ్డగులు ఖర్చులు పెట్టి డబ్బులకు వ్యసనం చేసారు, యువతను ఖరాబ్ చేసారు. బిర్యానీలు అని చెప్పేసి. ఇంకోటి అసలు ప్రజాస్వామ్యాన్ని 100% పూర్తి చేసేదే కోమటిరెడ్డి బ్రదర్స్. వాళ్ళను రాజకీయాల నుండి శాశ్వతంగా తరిమి కొట్టాలి అని దానికి అన్ని వర్గాలు ఏకం కావాలని చెప్పేసి ముఖ్యంగా మేడం పాల్వాయి శ్రవంతి గారికి కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ నేను వేడుకుంటున్నాను. రాజకీయంగా మునుగోడు ఉప ఎన్నికల్లో చండూరు మున్సిపల్ పరిధిలో ముమ్మర ప్రచారంలో ఉన్నారు. టీఆర్ఎస్ని గెలిపించడానికా లేక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంటే కూడా నేను ఒక దళితుడిని. ఇలా బీజేపీ పాలిత ఆ రాష్ట్రాలలో దళితుల పరిస్థితిని గమనిస్తే అసలు ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ఏ విధంగా జరిగిందో అంతకంటే అధ్వానంగా ఇలా రాజ్యాంగం అమలు కాదు, అక్కడ మనువాదం అమలు అవుతుంది. రాజ్యాంగాన్ని అమలు లేదు, ప్రజాస్వామ్యం ఉండదు, సామ్యవాదం లేదు, లౌకికవాదం లేదు. కేవలం దళితులు అంటే హిందువులు కాదనుకుంటారేమో, నాకు అర్థం కాదు. మేము కూడా అన్ని రకాల పూజలు చేస్తాం, మేము భగవద్గీతను ఫాలో అవుతాం, అన్నీ చేస్తాం. కానీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళితులు ఊర్లోకి వస్తే చెట్టు కట్టేసి విపరీతమైన కొట్టుడు ఊర్లోకి వచ్చినందుకే. అక్కడ వీడియోలు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తర్వాత ఒక పెళ్లి ఊరేగింపులో గుర్రం మీద పోయిన వ్యక్తిని, పెళ్లి కొడుకును ఊరేగింపు ఊర్లోకి రానియకుండా అడ్డుకొని చిత్రహింసలకు గురి చేశారు. అది డబుల్ ఇంజన్లు అంటారు కదా, ఒక్కటే చెప్తున్నా, డబుల్ ఇంజన్లు వస్తున్నాయని ఎవరు అంటారు, ఊకే ఒకటి అంటూ ఉంటారు. మా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో తెలుసా? ఒక ఇంజన్ ఏమో దళితుల్ని తొక్కేస్తుంది, ఇంకో ఇంజన్ ఏమో ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళని తొక్కేస్తుంది. ఇది 100% ఈ 2 ఇంజన్ల పేరు మీద. బుల్డోజర్లు ఏమో మా ఇళ్ళను కూల్చివేయడానికి వస్తున్నాయి. కానీ కేసీఆర్ గారు మాకు దళిత బంధు ద్వారా కానీ, తర్వాత ముస్లింలకు కానీ, అసలు అన్ని విధాల అన్ని ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అన్ని హక్కులను దళితుల్ని ధనికులు చేయాలనే వ్యక్తి కేసీఆర్ గారు. మరి బీజేపీ ఆ ప్రయత్నాలు లేదంటారా? బీజేపీ ఎక్కడ చేస్తుంది? అసలు దళితులే చేస్తుంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని రాష్ట్రపతి చేశారు. ఇలా కనబడి ఈరోజు గిరిజన బిడ్డను ముర్ముని రాష్ట్రపతి చేశారు.
ఇప్పుడు దళిత బంధు ద్వారా దళితులందరూ బాగుపడుతున్నారు. గుమస్తాలకు ఉండేటోళ్ళు ఇలా యజమానులు అయితే ఒక షాప్లో గుమస్తా అనేటున్నాడు, లేకపోతే ఒక ట్రాక్టర్ డ్రైవరు ట్రాక్టర్ కొనుక్కుంటున్నాడు. ఎక్కడనో ఒక 5,000 10,000 డ్రైవర్ చేసే వ్యక్తి ఇలా సాధించే 10 లక్షలు దళిత బంధు ద్వారా వచ్చే 10 లక్షల వల్ల ఒక ట్రాక్టర్ కొనుక్కొని ఆయన ట్రాక్టర్ ఓనర్ అవుతున్నాడు. మాకు గౌరవాన్ని పెంచే ఈ కేసీఆర్ గారిని పెట్టా మేము దళితులు ఉంటాం. కానీ బీజేపీ అసలు గ్రామాలలోకి రావద్దు, మనవాదము, తర్వాత ఈ వీడు దళితులు అసలు హిందువులే కారు, దళితుల్ని ఇంకా దళితుల్ని చేయాలని అనుకునే బీజేపీకి మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం? మేము చేయం. అందుకే టీఆర్ఎస్ని గెలిపించడానికి ప్రయత్నం 100% చేస్తాం. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఎత్తినా వినిపించిన శిగాలు వస్తాయి అన్నపెద్దికి. అంటే మేము ఏం చేసామంటే మునుగోడు ప్రజలలో మేము కూడా భాగస్వాములమే. ఆయన వల్ల మోసపోయినాడు దాంట్లో. ఎందుకంటే ఆయన సొంత నిధులతోటి మేము ఆయన సపోర్ట్ చేసే ముందర అదే గతంలో కలిసి మీరు కూడా పని చేసినాం. ఆయన గెలుపుకు చాలా కృషి చేసినాం. ఆయన ఏమంటాడు? వాస్తవంగా ఆయన మాయమాటలు నమ్మిన వ్యక్తిని నేను కూడా. ఏమంటాడు? మేము ఉచితంగా నా సొంత డబ్బులతోటి నేను చండూరులో డిగ్రీ కాలేజ్ కొని డిగ్రీ కాలేజ్ కట్టిస్తాను, తర్వాత జూనియర్ కాలేజ్ కట్టిస్తాను. ఇంతవరకు అసలు అది మర్చిపోయాడు. 6 నెలలనే ఒకటే కొబ్బరికాయ కొడితే చండూరు మొత్తం అద్దం లెక్క తయారవుతుంది. ఈ మున్సిపాలిటీని చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా అన్నాడు. ఇంతవరకు కనీసం మున్సిపాలిటీ ఆఫీస్లో ఇంతవరకు అడుగు పెట్టలేదు. ఆయన గెలిచి 3.5 ఏళ్ళు అవుతుంది కదా. గెలిచిన కాడ నుంచి మున్సిపల్ ఆఫీస్కు అడుగు పెట్టలేదు ఎన్నడూ. అసలు మున్సిపాలిటీలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏం కథ ఎన్నడూ దాని గురించి పట్టించుకోలేదు. మరి రాజకీయంగా విభేదాలు ఉన్నట్ట లేకపోతే వ్యక్తిగత వైరమా? ఎలా దెబ్బతింది మీ ఇద్దరి మధ్య సంగతి? ఆయన చేసే చర్యలు సరైనవి లేవు. నెంబర్ 1, ఆయన అన్న మాటలకు గెలిచినాక చేసే చేతలకు ఎంతసేపు ఉన్నా ప్రభుత్వం గారి ఇప్పుడు అసెంబ్లీలో ఏదో టీవీలో కనపడడానికి ఏదో మాట్లాడతాడు అసెంబ్లీలో. కానీ మళ్ళీ మంత్రుల గారి దగ్గరికి పోయి నాకు బిల్లిప్పి గాడవకిప్పి అని చెప్పేసి కాళ్ళు పడతాడు. ఆయన సొంత పనులలో నియోజకవర్గం గురించి ఎవరన్నా ఎక్కడన్నా ఒక లెటర్ కానీ లేదా ఏ మంత్రి గారినైనా కలిసినట్టు కానీ, ఈ ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు కానీ, లేదా అపాయింట్మెంట్ కోసం ఎన్నడైనా దరఖాస్తు చేసుకున్నాడా లేకపోతే ఆ ప్రయత్నం చేసిండా అని నేను ఆయన ప్రశ్నిస్తున్నాను. ఏమైనా షోపుటావు. ఆయన ఏం చేస్తాడు? ఆయన డబ్బులు పంచిన అంటారు ఏదో పేద ప్రజలకు. ఎప్పుడు పంచుతాడంటే చెప్పనా, ఆయన ఎంపీగా రావాలనుకున్నప్పుడు ఫస్ట్ సారి ఎంపీగా రావాలనుకున్నప్పుడు ఎక్కడికో వచ్చి ఒక 50,000 చనిపోయిన ఒక చేనేత నాకు బాగా ఐడియా ఉంది గడపలో. అక్కడ 50,000 ఇచ్చిండు, హల్చల్ చేయించిండు. అబ్బా 50,000 ఇచ్చిండు, 50,000 ఇచ్చిండు, బాగా ఫోకస్ అయిపోయింది. సార్ అట 50,000 ఇచ్చిండు. తర్వాత ఏం చేస్తాడుగా ఎంపీ అవుతాడు, ఎలక్షన్లో ఉంటాడు. మళ్ళీ ఎవరు చనిపోయారు, ఎవరు పెళ్ళి ఉంది, ఎవరు కదా వాళ్ళు లచ్చిస్తాడు. నియోజకవర్గం మొత్తం, ఓ రాష్ట్రం మొత్తం ఇంకా ప్రచారం అవుతుంది. ఆయన పీసీసీ అప్పుడు లేకపోతే మన శాసనసభ పక్ష నాయకునప్పుడు రేజింగ్ మూమెంట్ ఉన్నప్పుడు ఆయనకు రాజకీయంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే డబ్బులు పంచుతాడు. సార్ మంచిడు ఎందుకంటే అక్కడ వీళ్ళు కూడా రాజకీయాలలో ఉన్నారు కదా, వీళ్ళే పవర్ఫుల్ క్యాండిడేట్లు కదా అని ప్రచారానికి తప్ప ఆయన సేవా దృక్పథంతో మాత్రం కాదు. ఏదైతే ఆయన వెంట ఉన్న కొంతమంది అభిమానులు కానీ, రాజకీయంగా ఉన్న అభిమానులు కానీ, నాయకులు ఆయన గుర్తింపు మంచి మానవత్వవాది అందరికీ సాయం చేస్తారు. మరి అది రాజకీయంగా పబ్లిసిటీ స్టంట్ కోసమేనా లేకపోతే వ్యక్తిగతంగా ఆయన అవసరం ఉన్నప్పుడు మాత్రమే? ఇప్పుడు నియోజకవర్గంలో ఎంతోమంది పేదలు ఉన్నారు, ఎంతోమంది పేదలు చనిపోయారు. మరి అందరికీ ఇవ్వాలి కదా, అందరికీ ఇవ్వడు. ఇప్పుడు ఎప్పుడైనా ఇవ్వాలి కదా, ఎప్పుడు ఇవ్వడు. ఆయనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వస్తాడు, షోయింగ్ చేసుకుంటాడు, టీవీలలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు. అలా భజన బృందం ఉంటుంది, ప్రచారం చేస్తారు, అంతే. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ పార్టీ పోటీ చేస్తారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడైనటువంటి భువనగిరి ఎంపీ స్రవంతికి ప్రచారం పాల్గొనకుండా ఇలాంటి జరుగుతున్నాయి. దాని గురించి మీకు కావాలంటే భువనగిరి ఎంపీ గారు వారి ఆడియో లీక్ అయింది. తర్వాత వారి ఫారెన్లో ఆయన మాట్లాడిన మాటలు కూడా లీక్ అయినాయి. ఆయన అంటున్నాడు బాధగా, నేను పోయి పోటీ చేసి నేను పోయి ఆర్డర్ చేసినా కూడా ప్రచారం చేసినా ఆమె గెలవదు, అనవసరం, అది ఇది అంటాడు. అంటే ఇప్పుడు ఈయన బలహీనుడు అని అనుకోవచ్చుగా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి ఈయన ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ గెలవదు, శ్రవంతి గెలవదు అని అంటున్నాడు. అంటే ఆయన బలహీనుడు అని ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే, ఇప్పుడు మునుగోడు కాన్స్టిట్యున్సీ ఉంది. మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది.
బలంగా ఉంది. పాపం పెద్ద మనిషి పాలయ్య కోటరెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈయన బలంగా ఉన్న మునుగోడు ప్రాంతంలో, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న మునుగోడు ప్రాంతంలో వచ్చి ఈయన పోటీ చేసి ఈయన గెలిచిండు తప్ప ఆయన స్వయంగా పోయినసారి కూడా గెలవలేదు. వెరీ ఎస్టాబ్లిష్డ్ కాంగ్రెస్ బలంగా ఉంది. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిప్పులు చెందారు. ఇప్పుడు అసలు టీఆర్ఎస్ మీద అంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆలోచించబట్టే పొత్తు ఒకటే విధంగా ఉన్నారు, వాళ్ళు లోపల కూడా కుమ్మక్కారని అంటారు. దీని గురించి ప్రజలు మా వెంట ఉన్నారు, మేము ఎవరికి కుమ్మకు కావాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీగా వారికి ఉన్న అభిప్రాయం ఏంటంటే సొంత పార్టీని తిడుతూ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పేసి 3-3.5 ఏళ్ళకి వెళ్ళి అనుకుంటూ, తర్వాత వ్యక్తిగతంగా బీసీసీ ప్రెసిడెంట్ రాలేదని చెప్పేసి వీరి మీద ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారి మీద కూడా వ్యక్తిగతంగా అనేక రకాల విమర్శలు చేయడం, ఇట్లాంటివన్నీ చేసిండు ఆయన. అయితే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభివృద్ధి కాలేదు అంటాడు, నేను అభివృద్ధి కోసమే అంటాడు, అది తెలియజేయాలి, నిరసన వ్యక్తం చేయాలనే విధంగానే నేను ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసిన అంటాడు. మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయొచ్చు కదా, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేయొచ్చు కదా. మరి ఆ పార్టీని మోసం చేసి పార్టీకి వెళ్ళి బయటకు వెళ్ళి బీజేపీలకు ఆయన సొంత అవసరాల కోసం, తన కాంట్రాక్టుల కోసం, తన కంపెనీ నడవాలనే ఉద్దేశంతో బీజేపీలోకి పోయాడు. పోత ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీని తిట్టాడు. మళ్ళీ కేసీఆర్ సార్ మీద అబాండాలు చేసుకుంటూ ఆయన వ్యక్తిగత లాభం కోసం, స్వార్థం కోసం బీజేపీలోకి పోయాడు. కాబట్టే రేవంత్ రెడ్డి గారు వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అట్లా తిరుగుతుంది తప్ప మాకాడ సంక్షేమ పథకాలని మాకాడ ఏముందని మాకు విమర్శిస్తారు. టీఆర్ఎస్ పార్టీని ఎక్కడ కూడా ఏ లోపం ఉందని మమ్మల్ని చూపిస్తాడు రేవంత్ రెడ్డి గారు అని నాకు. అలాగే 22,000 కోట్ల విషయానికి వస్తే అసలు టీఆర్ఎస్ పెద్ద రచ్చ చేస్తుంది. అది కాంట్రాక్టుల కోసం వ్యాపార పరంగా చూసుకునేది కానీ తప్ప బీజేపీకి అమ్ముడుపోయే ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అంటున్నారు. ఇది అమ్ముడు పోయారా, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఒక కంపెనీ అనేది దాని కెపాసిటీని బట్టి కాంట్రాక్ట్లు ఇస్తారు. ఈయన చిన్న 500-1000 కోట్ల కంటే ఎక్కువ ఎక్కడ కూడా ఆయన కాంట్రాక్ట్లు చేసినట్టుగా లేదు. నాకున్న సమాచారం ఏంటంటే 22,000 కోట్లది నాకు అక్కడ పక్కా డాటా ఉంది. 22,000 కోట్లు. సరే, ఈయన 18,000 కోట్లని ఈయన ఒప్పుకున్నాడు. ఈయన కంపెనీది 18,000 కోట్ల కాంట్రాక్ట్ చేసే అంత పెద్ద కంపెనీ కాదు. ఇంకోటి ఏంటంటే అందులో ఒక ఎంపీ గారు కూడా భాగస్వామ్యం ఉన్నాడు అనేది మళ్ళీ లీక్ అవుతుంది. ఇప్పుడు ఒకటే చెప్తున్నాండి, దేశం కోసం ధర్మం కోసం అని అంటారు వాళ్ళు, బీజేపీ సిద్ధాంతం. దేశమేమో అంబానీకి ఉపయోగపడింది, ధర్మమేమో అదానికి ఉపయోగపడింది, బొగ్గే ఏమో రాజగోపాల్ రెడ్డికి ఉపయోగపడింది. ఈ ముగ్గురికి కాంట్రాక్టులు, ఈ అడ్డగోలు ఇవ్వడం. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళకే ఇస్తున్నాం కదా, ఎప్పుడు అన్నీ అదానికి అంబానీకే ఇస్తున్నాం అని చెప్పేసి ఈయన ఒకరిని మళ్ళీ మూడో వ్యక్తిని ఎంటర్ చేసుకొని ఆయన ద్వారా నడిపిస్తున్నారు. కేంద్రం అటు దేశవ్యాప్తంగా వివిధ పనులు చేసి అటు గ్యాస్ మీద కానీ పెట్రోల్ డీజిల్ వంటి వాటి మీద ఫైట్ చేస్తున్నారు అసలు టీఆర్ఎస్ నేతలంతా. మరి ఆ పన్నులను పెంచిన కేంద్ర ప్రభుత్వానికి మీరే డిమాండ్ చేయాలి? ఈరోజు పసిపిల్లలు తాగే పాల ప్యాకెట్ రోజు మనం లేవగానే ఛాయ్ అందరికీ అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఏం చేస్తాం, పాల ప్యాకెట్ మీద పన్ను వేసాం. తర్వాత ఇలా గ్యాస్ మీదనే అందరం వంటలు చేసుకుంటున్నాం కదా. 400 రూపాయలు ఉన్న గ్యాస్ను మోడీ గారు 200 చేస్తున్నాడు, కానీ ఇలా 1200 చేసిండు. తర్వాత ఈ ఎలక్షన్స్ తర్వాత ఎన్నైనా ఆగినాయండి. నాకు ఉన్నది ఏంటంటే 1700 చేసే ప్రయత్నం నడుస్తుంది. 1700 ఎలక్షన్లు అయిపోయిన తెల్లారే 1700 రూపాయలు గ్యాస్ అవుతుంది. అంటే ఇలా పేద ప్రజల మీద ఇప్పుడు ఉన్న ఆయన ఎట్లయినా కడతాడు, ఎంత పని అయినా కడతాడు, భరించే శక్తి ఉంది, ఆదాయం ఉంటుంది. పేద ప్రజల మీద నిత్యం అవసరాలు అయినటువంటి కూరగాయల ధరలు కానీ, పప్పు, నూనె, ప్రతి వాటి మీద పన్ను వేసి అధిక ధరలు పెంచి ఇలా రోజువారీ కూలి చేస్తే 200 రూపాయలు వస్తాయి. 200 రూపాయలు తినికే సరిపో. ఇలా ఈ పన్నుల మీద చాలా ప్రజలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మాకు ఎక్కడ పోయినా కూడా వీటికి గ్యాస్ ధర, పాలు, వీటి మీదనే ఎక్కువ, కూరగాయల ధరలు. మేజర్ ఏంటంటే పెట్రోల్, డీజిల్ ఎప్పుడైతే పెరిగిందో
ఆటోమేటిక్గా రవాణా పెరుగుతుంటుంది, అన్నిటి మీద ధరలు పెరుగుతాయి. ఏదైతే నిన్న రాత్రి జరిగిన మొయినాబాద్ ఫామ్ హౌస్లో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు పోలీస్ సమాచారం మేరకు అది ఏ విధంగా చూసుకోవాలి? కొంతమంది వ్యక్తులు వచ్చి 100 కోట్ల ఆఫర్ చేయడం, ఇదంతా ఏ విధంగా చూసుకోవచ్చు? అక్కడికి వచ్చింది వ్యక్తులు కాదండి, ఒక సర్వసంగ పరిత్యాగులు, పురోహితులు. పురోహితులు అంటే ఈ పెళ్ళిళ్ళు చేసేది అని కాదు అర్థం. పురం అంటే నగరము లేదా రాజ్యము, గ్రామం, ఒక ప్రాంతం. హితడు అంటే హితం చేసేవాడు, మంచి. ఇప్పుడు ఒక రాజు, ఇప్పుడు అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. గతంలో రాజరిక వ్యవస్థలో మీరు చూడండి, ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు పక్కన పండితులు ఏంటంటే సలహాలు, సూచనలు. ఒకవేళ రాజు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఏం చేశారు, ఒకవేళ తప్పు నిర్ణయాలు తీసుకున్నా కూడా ఈ పురోహితుడు అనే ఆయన వచ్చి, పెద్ద మనుషులు వచ్చి వీళ్ళు ఇట్లా కాదు, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని సలహాలు, సూచనలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, చెడు మార్గాన్ని ప్రోత్సహించేవారు ఇప్పుడున్న పురోహితులు, ఇప్పుడున్న బాబాలు, ఇప్పుడున్న స్వామీజీలు, ఇప్పుడున్న గురూజీలు. ఈ మతం పేరు మీద వీరంతా ఏం చేస్తారంటే ఆశ్రమాలను ఇట్లాంటివి పెట్టుకొని ఈ బీజేపీకి వారి సంపాదించే దొంగ డబ్బులు మొత్తం దాచుకోవడానికి వాళ్ళకి ఆశ్రమాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు వచ్చి 100 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, వాళ్ళకి రాజకీయాలకి ఏం సంబంధం? ఇప్పుడు ఒక మత గురువులు ఓకే, నేను ఒప్పుకుంటా, ఎందుకు? మరి ఇదేంది, నువ్వు ఇది హితమా? సర్వసంగ పరిత్యాగం చేసే వ్యక్తికి ఇలాంటి రాజకీయాలు ఏంటి? అంటే ఈ సంఘ పరిత్యాగం చేసే వ్యక్తుల్ని బీజేపీ ఆపాదిస్తారా, లేకపోతే ఏ విధంగా చూసుకోవాలి? ఇప్పుడు లోక కళ్యాణార్థం వారు చేసే పనులు వారు ఉంటాయి. ఒక వైదిక ధర్మం ప్రకారం వారు లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాలు అవి వేరు ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక పార్టీని కాపాడడానికి, ఒక మతతత్వ బీజేపీ పార్టీని కాపాడడానికి ఇలాంటి చర్యలు చేయడం అనేది అసలు హిందూ మతానికి వీరు అత్యంత ఏమంటారు చీడకూడు. ఎటకేలకు అది ఎంక్వైరీ అవుతుంది, అది విచారణ ఉంది. ప్రస్తుతం చండూరు మున్సిపల్ వ్యవస్థలో చాలామంది రాజగోపాల్ రాజీనామా చేసిన తర్వాత పెద్ద ఎత్తున పార్టీ మారి బీజేపీలో చేరారు. మరికొద్ది రోజులు కాగానే తిరిగి ఏమంటే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీన్ని ఏ విధంగా చూసుకోవాలి? ఆ పార్టీలో ఎమడలేక వచ్చారా, గొడవలు కూడా వచ్చారా, డబ్బుల కోసం వెళ్ళారా? రాజగోపాల్ రెడ్డి గారికి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే ఏదో ఆశ పెడతాడు, ఇంత ఇస్తా అంత ఇస్తా అంటాడు, ఏదో ఆశ పెడతాడు. ఆశకు సరేలే ఏదో ఖర్చులు ఉన్నాయి, ఇంత ఈ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగాలేవని కొంతమంది ఏదో ఆశపడి ప్రలోభాలకు గురైపోతారు. ఆడికి పోయే వర్గాలు ఏది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆయనకు నిలబెట్టుకునే శక్తి లేదు. ఆయన ఒక చంచలమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఒక స్థిమితంగా ఉండే వ్యక్తి కాదు. ఇప్పుడు ఛాయ్ తాగేటప్పుడు ఒకటి అయిపోతాడు, అన్నం తినేటప్పుడు ఒకటి అయిపోతాడు, నైట్కి పోతే ఉంటాడు, గర్జిని రజని అన్నీ మిక్సింగ్, అపరిచితుడు అన్నీ మిక్సింగ్ ఉంటాడు. ఆయన కాపాడుకోలేడు ఆయన మనుషులకు. మరి ఎట్టకేలకు పుసుకుల అభ్యర్థి ఎంత మెజార్టీతో గెలుస్తా అనుకుంటున్నారు? నేనైతే 40,000 మెజార్టీతో గెలుస్తాను మేము అనుకుంటున్నాను. పక్కా 40,000 మెజార్టీతో గెలుస్తాడు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమంటున్నారు 100%. ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అధికారంలో ఉన్నది స్టేట్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకొక సంవత్సరం అయితే 100% గవర్నమెంట్ ఉంటుంది. తర్వాత వచ్చే గవర్నమెంట్ కూడా మాదే, టీఆర్ఎస్ పార్టీదే. ఇప్పుడు ఈ 3.5 ఏళ్ళు గతంలో పుష్కల ప్రభాకర్ చేసినటువంటి అభివృద్ధి కనపడుతుంది. ఆ రోడ్ల మీదగానే రాజగోపాల్ రెడ్డి తిరుగుతుండ్రు. ఇవాళ ప్రతి రోడ్లు ఆయన పీరియడ్లో అయిన రోడ్ల మీదగానే రోడ్డు మీద తిరుగుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అది ఆయన కొంచెం ఆలోచన ఉండాలి. 3.5 ఏళ్ళల్లో 30 ఏళ్ళు మున్గోడు నియోజకవర్గం వెనుకబడిపోయింది. ఇలా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు కూడా కనీసం ఓపెన్ చేసుకోలేదు. క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసుకోలేనటువంటి దౌర్భాగ్యుడు అసలు వాళ్ళకి మేము ఓట్లు వేసినాం, మేమైతే సిగ్గుతో సాధించుకున్నాం రాజగోపాల్ రెడ్డిని చూసి. ఈ సంవత్సర కాలంలో పుష్కల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మా మంత్రి గారు శ్రీ పెద్దలు గుంతగండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి సారథ్యంలో అనేక అభివృద్ధి పనులు మనం చేసుకుంటాం. ముఖ్యంగా చెల్లగూడ ప్రాజెక్టు ఒకటి అది అవుతుంది. మా ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. సాగునీరు తాగునీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా. వాస్తవం ఇప్పటివరకల్లా ఇదే పుష్కల ప్రభాకర్ రెడ్డి గారు గెలుచుంటే ఆ ప్రాజెక్టు ఇప్పటివరకల్లా ఎప్పుడూ అయిపోయాయి. అడిగేటోడు ఇప్పుడు నేను అధికార పార్టీలో ఉన్నాను, అప్పుడు నేను మంత్రి గారి దగ్గరికి పోవడం జరిగింది.
పోయి సార్ మా మున్సిపల్ పరిస్థితి ఇట్లా ఉంది సార్, మా పరిస్థితి ఇట్లా ఉంది అంటే ఆయన ఇమీడియట్లీ ఆయన సిఫారసు చేసి తొందరగా యాక్షన్ చేసుకొని మాకు ఇలా దాదాపు 22 కోట్లు మన మున్సిపాలిటీ ఇచ్చి. ఇప్పుడు కుసుమ లేకపోతే గెలిపిస్తే సస్యశ్యామలం అన్ని మౌలిక వసతుల రూపకల్పన జరుగుతుంటారు. ఇదే ప్రచారంలో కేటీఆర్ వచ్చినప్పుడు దత్తత తీసుకుంటున్నారన్న. ఒకవేళ గెలిచిన తర్వాత దత్తత తీసుకున్న తర్వాత ఎలా ఉండబోతుంది మునుగోడు నియోజకవర్గం, ముఖ్యంగా చండూరు మున్సిపాలిటీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వచ్చిన మా ఇన్ఛార్జీలు అయితే మా ప్రాంతాన్ని చూసి పరిశాన్ అవుతారు. ఎవరైతే ఎమ్మెల్యేలు వచ్చారో వారు పరిశాన్ అవుతారు. మా ప్రాంతాన్ని ఏంది మునుగోడు నియోజకవర్గం ఇంత వెనుకబడిపోయింది, అసలు ఏంది మా దగ్గర ఉన్న పరిస్థితులు ఏంది, ఇక్కడ ఉన్నది ఏంది, మీరు అసలు ఏంది ఇట్లా ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి చాలా పరిశాన్ అయ్యారు. ఇప్పుడు 100% ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి తెలిసిపోయింది. 100% వెనుకబడింది. దీన్ని ఎట్లనైనా డెవలప్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పడ్డది. అన్ని వర్గాలకు ఇలా కమ్యూనిటీ హాల్సే కావచ్చు, తర్వాత సీసీ రోడ్లే కావచ్చు, మంచినీళ్ళే కావచ్చు, అన్నీ. ఇంకోటి యువతకు వాస్తవంగా చెప్పాలంటే యువతకు ఇక్కడ ఉపాధి లేదు. 100% ఇక్కడ యువత ఉపాధి లేక హైదరాబాద్కో బొంబాయికో అక్కడికో ఇక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన దగ్గర కంపెనీలు లేవు, తర్వాత ఎలాంటి పారిశ్రమలు లేవు. కాబట్టి ఈ యువతకు మీద ప్రత్యేకమైన దృష్టి కేటీఆర్ గారు పెడతారు అనేది నాకైతే 100% నమ్మకం. ఓకే, చివరిగా ఒకే ప్రశ్న మీకు ఫేస్ టు ఫేస్గా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్ల మీరు అన్యాయం అయ్యారా? వారేమో మిమ్మల్ని అన్యాయం చేస్తారు? డైరెక్ట్గా గత కొద్ది రోజులుగా వివాదాలు బట్టి రాజగోపాల్ రెడ్డి పేరైతే అన్నపతి శేఖర్కి శిరాలు వస్తాయి, వివాదాలు కలుగుతున్నాయి. ప్రతిసారి ఎవరి మీద కామెంట్ చేయలేదు, ఒకటే స్టేట్ పాయింట్, రాజగోపాల్ రెడ్డి మీకు అన్యాయం చేశారా? 100% చేసి 100%. నేను తెలుగుదేశం పార్టీలో జడ్పీటీసీ గెలిచిన. నా వ్యక్తిత్వం ఏందో దాదాపు ఈ మా చండ్రు మండలమే కాదు కాన్స్టిట్యున్సీలో మొత్తం తెలుసు నేను ఎలాంటి వాడిని అనేది. నన్ను ఎంత అవమానం చేసినంటే టికెట్ ఇవ్వడంలో కౌన్సిలర్కు నేను అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి నేను ఆయన మాటలు నమ్మి నేను ఇలా ఆయన మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరినాను. మేము భయపడుతూ మేము కాంగ్రెస్ వ్యతిరేకం. మా కుటుంబం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, మేము ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే మా యుద్ధం. అయితే అలాంటిది మేము కాంగ్రెస్ పార్టీలకు ఆయన నమ్ముకొని పోతున్నా. ఒక అధికార పార్టీకి వెళ్ళి ఒక జడ్పీటీసీగా నేను పోతే కౌన్సిలర్ టికెట్ ఇవ్వడానికి వాడు వాడే గెలుస్తాడు, వాడికి చెడ్డ పేరు ఉంది, వాడు రౌడీ, అది ఇది అని డబ్బుగా మాట్లాడాడు. పైగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినందుకు నేను భారీ ర్యాలీ తీసుకొని నాకున్నటువంటి ఆ వార్డులోనే 4వ వార్డులోనే ఆ జనాన్ని భారీ ర్యాలీగా తీసుకొని పోయి చూసి అమ్మ 100% అన్నపతి శేఖర్ గెలుస్తాడు, ఇప్పుడు ఎట్లా చేసి అన్నపతి శేఖర్ మీరు వాటికి రావాల్సిందే, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టికెట్ ఇస్తా అది ఇది అని చెప్పేసి ఆయన బదిలాడి కొంతమందిని పిలిపించి ఒక నాయకులను మళ్ళీ నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ నేను ఓడిపోవాలని ఆయన అనుచరవర్గం నేను ఓడిపోవాలని సర్వప్రయత్నాలు చేశాను. ఏం జరిగింది? నాన్ లోకల్ పర్సన్ చండూరు ప్రాపర్, అది విలీన గ్రామం అంగడిపేట అని చెప్పేసి నాకు ఏదో అన్నారు. 900 ఓట్లలో 926 పోలైతే 228 ఓట్లు మెజారిటీ నాకు వచ్చింది. భారీ అత్యధిక మెజారిటీ నాకు వచ్చింది. ఎన్ని కుట్రలు అయినా ప్లస్ ఇలా రాజకీయంగా నాకున్న అనుభవానికి నేను కొంత ఎడ్యుకేటెడ్ని, నాకున్న అనుభవానికి నాకు వైస్ చైర్మన్ రావాలా, నాకున్న రాజకీయ అనుభవం కావచ్చు, నాకు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేదా ఇప్పుడు బీసీ లేడీ అయ్యింది మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ బీసీ లేడీ అయింది. ఒక ఎస్సీగా నాకు వైస్ చైర్మన్ ఇవ్వచ్చు కదా, అదే చదువు రాని అదే బీసీ లేడీని వైస్ చైర్మన్ చేసి. ఇదే దీని గురించి కోమటిరెడ్డికి మీరేం చెప్పదలుచుకున్నారు? 100% గెలుపు ఆ రోజులో నీకు నా జాయినింగ్ తోటి స్టార్ట్ అయింది. మళ్ళీ మొట్టమొదటిసారి ఆయన నుండి దూరమైన వ్యక్తిని నేనే, నాతోటే ఆయన ఓటమి ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఇది ఇలాంటి మునుగోడు ఉప ఎన్నికల గురించి అన్నపతి శేఖర్ గారితో ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టేట్ విత్ న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం. నమస్కారం.